నీకెందుకురా? ఏంటిది మాకేంటిది అంటున్నా? ఎక్కుదాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే వండర్లాకి వెళ్ళామని చెప్పాను కదా. వండర్లాలో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏ యాక్టివిటీస్ చేసాము, ఏ యాక్టివిటీస్ అయితే మిస్ చేయకూడదు, అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఏముంటుంది, ఫుడ్ కాస్ట్ ఎంత, టికెట్ ఛార్జెస్ ఎంత, ఇవన్నీ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ మనం మనతో పాటు లగేజ్ ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఎంతవరకు నీడ్ అనేది కూడా నేనైతే షేర్ చేస్తాను. వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది, అదేవిధంగా యూజ్ కూడా అవుతుంది. మేము ఎప్పటి నుంచో వండర్లాకి వెళ్దాం అనుకుంటుంటే ఎటకెలకైతే ఇప్పుడైతే కుదిరింది మాకు. యాక్చువల్గా ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి మేము ఉన్నప్పుడు ఆఫర్లో నడుస్తుంది. నేను వెళ్ళింది మా బర్త్డే రోజు కాబట్టి బర్త్డే పర్సన్స్కి ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళకి ఆ రోజు ఫ్రీ. యాక్చువల్గా కాస్ట్ ఏముండదు. మిగతా పర్సన్స్కి అయితే టికెట్ ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ టికెట్ ఛార్జెస్ కూడా వేరియేషన్స్ ఉంటాయి. వీక్ డేస్కి, వీకెండ్లో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు మా పిల్లలకి వచ్చేసి ఒక్కొక్కరికి 1500, నాకు వచ్చేసి 2000. నాకు ఇంకా బర్త్డే ఉండడం వల్ల నాకు మాత్రం ఫ్రీ. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఆ టికెట్ ఛార్జెస్తోనే ఏ యాక్టివిటీ అయినా ఫ్రీగా అయితే చేసేయచ్చు. ఎక్కడ కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఫుడ్ మాత్రం పర్చేస్ చేయాలి. వండర్లా వచ్చేసి అన్ని ఏజ్ వాళ్ళకి సూటబుల్ కాదు. 45-50 అబౌవ్ ఉన్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయొద్దని నేను చెప్తా. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టివిటీ భయం తెప్పించేలాగా ఉంటుంది. చాలా అంటే చాలా ఫియర్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి న్యూగా మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, పిల్లలు ఉన్న వాళ్ళు కానీ బాగా అంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మేము చాలా ట్రిప్స్కి అయితే వెళ్ళాము. వాయినాడ్కి వెళ్ళాము, అక్కడ కూడా అడ్వెంచర్స్ చేసాము. బట్ ఇక్కడ ఎంజాయ్ చేసినంత అయితే అస్సలకి చేయలేదు. వండర్లా వెళ్ళాలంటే కరెక్ట్ టైం 11 o'clock ఓపెన్ చేస్తారు. 11 o'clock అయితే అక్కడ ఉండాలి. ఈవినింగ్ 6 o'clock అయితే క్లోజ్ చేసేస్తారు. కాబట్టి మనం ఎంత త్వరగా వెళ్ళి అక్కడ ఉన్నామంటే అన్ని యాక్టివిటీస్ ఎంజాయ్ చేయొచ్చు. 1 డేలా 11 నుంచి 6 o'clock లోపు అయితే కంప్లీట్ చేయడం అనేది నాట్ పాసిబుల్ అనిపించింది. అన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి కానీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే అస్సలకి అవ్వదు. ఎవరైనా పిల్లల్ని తీసుకొని వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. మీరు ఏమైనా యాక్టివిటీస్ చేయాలి అనుకున్నప్పుడు పిల్లల్ని పెద్దవాళ్ళు టేక్ కేర్ చేస్తారు. మీరు హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కిడ్స్ టికెట్స్ వచ్చేసి యాక్చువల్లీ హైట్ బేసెస్ మీద ఉంటుంది. 80 సెంటీమీటర్ నుంచి 140 సెంటీమీటర్స్ మధ్యలో ఉన్న కిడ్స్కి వచ్చేసి టికెట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక కూడా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి పెద్దవాళ్ళు చేసేటివి. అవి కొన్ని కిడ్స్ కూడా చేయవచ్చు. వాళ్ళ హైట్ బేసిస్ బట్టి వాళ్ళు చేయొచ్చా లేదా అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇక్కడ డెఫినెట్గా చేయవలసిన యాక్టివిటీస్ వచ్చేసి ఇక్కడ ట్రైన్ యాక్టివిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రైన్ స్పీడ్గా వెళ్ళిపోయి డౌన్కి వాటర్లోకి వచ్చేసి పడిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఫ్లాష్ టవర్ నేను ఆల్రెడీ షార్ట్స్లో అయితే చూపించాను. చాలా బాగుంటుంది ఫ్లాష్ టవర్ కూడా. అదేవిధంగా వేవ్ రైడ్. ఇక్కడ వచ్చేసి ఈ యాక్టివిటీ అయితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. భయపడే వాళ్ళు మాత్రం అస్సలకి ట్రై చేయకండి. కంప్లీట్గా పైకి తీసుకెళ్ళిపోయి తల కిందికి కాలు పైకి అయితే చేసేస్తుంది. కానీ ఫుల్ సెక్యూర్డ్. బట్ వి విల్ గెట్ మోర్ ఫియర్. చాలా ఫియర్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి కోస్టర్లా మేమైతే ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయాము. మేము వెళ్ళినప్పుడు ఇది స్టాప్ అయిపోయింది. యాక్చువల్గా టెక్నికల్ ఇష్యూ ఉంది, ఇదైతే చేయలేము అని చెప్పారు. వండర్లాకి మెయిన్ ఇదే, కానీ అదే మిస్ అయిపోయాము. అందుకోసమే మేబీ మేము వెళ్ళినప్పుడు టికెట్ కొద్ది తక్కువగా ఉండింది. నేనేమనుకున్నాను, ఏదైనా కానీ అప్లికేషన్లో మెన్షన్ చేయాలి కదా ఈ యాక్టివిటీస్ లేదు అని చెప్పేసి అనేసి అయితే మేము అనుకున్నాము. 7 days పడుతుంది, అది టెక్నికల్ ఇష్యూ అని అయితే చెప్పారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఈ యాక్టివిటీ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క యాక్టివిటీ కాళ్ళు పైకి చేసేసి తల క్రిందికి చేసేటివి చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫైనల్గా అయితే ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోయాము. మోస్ట్లీ ఫుడ్ తిన్నాకైతే ఈ యాక్టివిటీస్ అన్ని ట్రై చేయకండి. కొంతమంది వామిటింగ్ అయితే చేసేసుకుంటారు. డెఫినెట్గా అలా అనిపించింది. అందుకే మోస్ట్లీ అలాంటి సెన్సేషన్ తెచ్చిచ్చే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే చేసేసి మేమైతే ఫుడ్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. మేమైతే బఫెట్ తీసుకున్నాము. బఫెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 600 రూపీస్. కిడ్స్కి మాత్రం ఫ్రీ. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ బఫెట్ తీసుకున్నాము. వెజ్ ఓకే అనిపించింది, బట్ నాన్ వెజ్ అయితే బాగానే ఉంది. అదేవిధంగా ఐస్ క్రీమ్స్, స్వీట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏ
ఐటమ్ ఫుడ్ కావాలంటే అది దొరుకుతుంది, ఇది లేదనకుండా దొరుకుతుంది. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. స్విమ్ షూట్ అయితే మ్యాండేటరీగా తీసుకెళ్ళిపోండి. అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు, మనము షాప్లో చాలా ఉంటాయి, కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. కాకపోతే మనం లగేజ్ ఎంత తగ్గించుకొని తీసుకెళ్తే అంత బెటరు. ఇంకా మోస్ట్లీ నేనైతే పర్ఫెక్ట్ అని చెప్తాను, డైరెక్ట్గా స్విమ్ షూట్తో వెళ్ళిపోండి, ఏ లగేజ్ తీసుకోకుండా. అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా లాకర్స్ ఉన్నాయి, బట్ ఒక్కొక్క లాకర్కి 450 రూపీస్ అయితే పే చేయాలి. అంత అవసరం అనైతే నాకు అనిపించలేదు. అందుకోసం అని చెప్పేసి అక్కడ యాక్టివిటీస్ అన్నిటికీ కంఫర్ట్గా ఉంటుంది. స్విమ్ షూట్ వేసుకొని వెళ్ళిపోయామంటే మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా బాబు అయితే అడ్వెంచర్ చేయడంలో మాకన్నా ఫాస్ట్ ఉన్నాడు. ఏది చేసినా యాక్టివిటీ నేను చేస్తాను మమ్మీ అని అంటున్నాడు. బట్ కొన్ని హైట్ బేసిస్ ఉంటాయి అని చెప్పాను కదా, వాళ్ళ హైట్ దానికి సూటబుల్ కాకపోతే అలో చేయరు పిల్లల్ని మాత్రము. ఇక్కడ మా పిల్లలు ఫుడ్ తినడ్రి నాన్న, మళ్ళీ ఆకలి వేస్తుంది అని అంటే ఫుడ్ పక్కన ఐస్ క్రీమ్ కనిపించిందంటే మాకు ఫుడ్ పోదు అసలుకి. 2 కప్స్ కాకపోతే 3 కప్స్ కానీ ఐస్ క్రీమ్స్ తింటాం, కానీ ఫుడ్ మాత్రం అస్సలకి తినరు. ఇక్కడ స్నాక్ ఐటమ్స్ మాత్రం కాస్ట్ మాత్రం ఎక్కువ అనిపించింది, ఫుడ్ అయితే ఓకే రీజనబుల్ అనిపించింది. ఇక్కడ మేము బఫెట్ తీసుకున్నామని చెప్పాను కదా, బఫెట్కి వచ్చేసి ఒక్కొక్కరికి 600 రూపీస్ అనేది నిజంగా చాలా బెటరు. యాక్చువల్గా నేను బఫెట్కి వెళ్ళినప్పుడు నాకు కొద్ది కోల్డ్ కాఫ్ ఉంది. ఆ కోల్డ్ కాఫ్ వల్ల చాలా అంటే చాలా హెడేక్ వచ్చేసింది. యాక్టివిటీస్ చేసేటప్పుడు హెడేక్ అనేది ఇంకాస్త రెట్టింపోయి ఇబ్బంది పెట్టేసింది. బట్ కాసేపటికైతే ఒక 2-3 యాక్టివిటీస్ అలా అనిపించింది, తర్వాత అయితే నార్మల్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక యాక్టివిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. మన సముద్రంలో వేవ్స్ అయితే ఎలా వస్తుందో సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది, అదే పవర్ఫుల్గా అయితే వస్తాయి. చాలామంది దీనికి ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ మాత్రమే వేవ్స్ అనేటివి వస్తాయి, మిగతా టైంలో అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసి పోల్స్లో రావాలి, లోపల చీకటిగా ఉంటుంది. ఆ పోల్లో 4th బిల్డింగ్ నుంచి రావాలి. చాలా అంటే చాలా ఫియర్ఫుల్ టాస్క్ అది. నేను ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే నేను షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇదే అండి లాకర్. ఇక్కడ వచ్చేసి 450 రూపీస్ లాకర్కి అమౌంట్ పే చేయడం అనేది అనవసరం అనిపించింది, అందుకోసమే తగ్గంత లగేజ్ అయితే తీసుకెళ్ళిపోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.